హలో గైస్, వెల్కమ్ టు నమస్తే తెలుగు లండన్ బాయ్. నమస్తే అందరికి, వెల్కమ్ టు తెలుగు లండన్ బాయ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పే స్లిప్ అనమాట, అంటే మా శాలరీ అనమాట. శాలరీ అయితే పే స్లిప్ అయితే జనరేట్ అయింది. ఈరోజు అయితే పేడే అనమాట మా అందరికైతే. సో ఏంటంటే మేము పే స్లిప్ ఎవరెవరికి ఎంతెంత శాలరీ పడ్డది ఏందనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్తాము. అండ్ చూపిస్తాం కూడా, పే స్లిప్స్ అయితే పక్కన అయితే పెడతాం అనమాట. సో అసలు ఏంటంటే ఫస్ట్ నాది చూపెట్టమంటావు. సరే అక్షతో చూపెడతాను. హైయెస్ట్ పే స్లిప్ ఎవరిదో వాళ్ళని చూపెడతాం కదా. ఫస్ట్ హైయెస్ట్ పే స్లిప్ అంటే ఒక ఉంటాడు, ఆయన చూపిస్తాం. అయితే ఫస్ట్ పే స్లిప్ ఆయన చూపెడతాం. ఎందుకంటే సరే లాస్ట్ నుంచి ఫస్ట్ వద్దామా, ఫస్ట్ నుంచి లాస్ట్ వద్దామా అనేది వీళ్ళిద్దరికి వదిలేస్తా. వాళ్ళిద్దరు ఏది చెప్తుంది అంటే మన ముగ్గురులో ఎందుకు ఫస్ట్ ఇంట్లో 5 మంది ఉంటాం. ఫస్ట్ సరే లాస్ట్ నుంచి ఫస్ట్. సో లాస్ట్ నుంచి ఫస్ట్ అంటే మాకు వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మాకైతే చూపెడతాము. సో లీస్ట్ పే ఏం లేదు బ్రో, ఏం లేదు. యూకే ఎట్లా అంటే ఓన్లీ 20 hours ఉంటది కాబట్టి స్టూడెంట్స్ కి. దాని బట్టి 20 hours అంటే 20 hours ఇవ్వరు. 19+ ఉంటాయి, 20 ఎగ్జాక్ట్ గా రాదు. సో పే స్లిప్ అయితే చూపెడతాం అనమాట. ఇది నా పే స్లిప్ అనమాట. నాకైతే లైక్ నాకు యాక్చువల్లీ వచ్చింది 500.6 అయితే ట్యాక్స్ కట్ అయితే 499 వస్తుంది. అండ్ ట్యాక్స్ కూడా కట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైతే మనం అడుగుదాము. సో ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది 499 ఫస్ట్ సాలరీ కదా నీకు యూకేలా? నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది నీకు? ఏముంది, రెంట్కే సగం పోతుంది అందులో, ఏం లేదు. ఫస్ట్ పే కాబట్టి కొంచెం ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు తెలుసా, నక్క తొక్క దొక్కొచ్చిరు రాగానే జాబ్ దొరికిందంటే ఇగో వీళ్ళిద్దరికే రాగానే జాబ్ దొరికిందంటే రిఫరెన్స్ కంపల్సరీ మ్యాండేటరీ. పార్ట్ టైమ్స్ లో రిఫరెన్స్ ఇస్ మ్యాండేటరీ. రిఫరెన్స్ లేని జాబ్ కంటే కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, చాలా స్ట్రగుల్ ఉంటుంది. బట్ మాకంటూ కొంచెం రెఫరెన్స్ ఉంది కాబట్టి తొందరగా వచ్చింది అనేసి నా ఒపీనియన్. లైక్ యాక్చువల్గా నేను లాస్ట్ ఇంటెక్, నేను వీళ్ళ ముందు ఇంటెక్ వచ్చిన. నేను ఎట్లా అంటే లిటరల్లీ రెజ్యూమ్ పట్టుకొని తిరిగిన బయట, కానీ ఏడో జాబ్ దొరకలేదు. లాస్ట్లో ఇక ఒక రిఫరెన్స్ తోని నాకు మా చెల్లె పెట్టించింది, అది కూడా రిఫరెన్స్ తోని వచ్చింది. అండ్ వీళ్ళిద్దరు ఎట్లా అంటే, ఇప్పుడు వీళ్ళిద్దరనే కాదు, ఇప్పుడు కెమెరా తీసుకుని ఆయన కూడా లిటరల్లీ వీళ్ళ ముగ్గురు ఎట్లా అంటే లిటరల్లీ నక్కదొక్కొచ్చారు వీళ్ళు ముగ్గురు. ఎట్లా అంటే రాగానే NI నెంబర్ అవన్నీ కూడా చూపిస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ ముగ్గురికి రాగానే రిఫరెన్స్ తోని బాగానే జాబ్ దొరికింది. అండ్ వీళ్ళకి కొంచెం ఐ థింక్ ఈ మంత్ హైయెస్ట్ పే అనుకుంటా వీళ్ళ ముగ్గురికి. సో చూసిరు కదా అక్క పే స్లిప్. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ పే, ఫస్ట్ పే కాదు. మాకు 2 weeks కి ఒకసారి పే వస్తుంది. అండ్ దిస్ ఇస్ మై సెకండ్ పే. సెకండ్ పే కి నాకు ఆల్మోస్ట్ 499 వచ్చింది. మనం ఇంకా ఫస్ట్ వీక్ చేయలే కదా ఈ మంత్, జస్ట్ 3 weeks వర్క్ చేసాం. సో ఇదైతే ఈమెకైతేనేమో మా అక్కకైతేనేమో దిస్ ఇస్ ద ఫస్ట్ హైయెస్ట్ పే ఆమెకి. సో ఇంకోటి నెక్స్ట్ చిన్న అంటే తక్కువ నుంచి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పే వచ్చేసి అయితే సిరి వస్తుంది అనమాట. ఎంతసేపు లోడ్ అవుతుంది కింద పెట్టు మా, మళ్ళా పాత పే స్లిప్ లేమని చెప్పేసేమో. అబ్బా అదేనా కాదురా మై పే స్లిప్ 555. లైక్ పే స్లిప్ వచ్చేసి 555. 561 అయితే ట్యాక్స్ కట్ అయ్యి 555.5 వస్తుంది. సో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. దీంట్లో 555 కదా ఫస్ట్ పే అనమాట, ఈమె కూడా హైయెస్ట్ పే అనమాట. సో 555 నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు సెకండ్ వీకే ఎక్స్ట్రా ఉండమన్నారు కదా, బిజీ ఉంది స్టోర్ ఆ రోజు. సో ఉండమన్నారు కాబట్టి నాకు అంత వచ్చింది. లేకపోతే జనరల్ అక్క ఎంత వచ్చిందో నాకు కూడా అంతే వచ్చేది ఆ రోజు. అంతే, ఎక్స్ట్రా హవర్స్ వల్ల ఎక్స్ట్రా పే, ఎక్స్ట్రా హవర్స్ వల్ల ఎక్స్ట్రా పే అంతే. ఎక్స్ట్రా అంటే మరి 20కి ఎక్స్ట్రా కాదు. లైక్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి జస్ట్ 8 hours 12 hours అంతే ఇస్తారు అకార్డింగ్ టు దేర్ వర్క్. సో యాక్చువల్లీ వీళ్ళకి అవర్స్ రావడానికి కారణం కూడా నేను మెయిన్ పర్సన్ ని చూపిస్తా లాస్ట్ లో. మెయిన్ పర్సన్ ని కూడా చూపిస్తా, అది లాస్ట్ లో చూపిస్తా.
సార్ పేరు చెప్పనయ్యా. అండ్ The biggest నెక్స్ట్ emotion పే స్లిప్ అన్నమాట. వచ్చేసి అయితే నాదే అనమాట. అవర్ బ్యాక్ బోన్. నెక్స్ట్ పే స్లిప్ అయితే నాదే అనమాట. నేను చూపెడతా. సో నా పే స్లిప్ వచ్చేసి సో ఇది అయితే నా పే స్లిప్ అనమాట. సో నేను వాట్సాప్లో ఎందుకు చూపిస్తున్నా అంటే వీడియో నా ఫోన్లో తీస్తున్నాం కాబట్టి ఇక స్క్రీన్ షాట్ తీసుకొని దీంట్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇదైతే నా పే స్లిప్. సో నాకు 700 ఇది నా హైయెస్ట్ పే స్లిప్. ఎందుకంటే నాకు 600 దాకా వస్తుంది. కాకపోతే ఈ వీక్ నాకు హాలిడేస్తోని 700 ద హైయెస్ట్ పే స్లిప్ నాకైతే ఇది. తర్వాత నుంచి నెక్స్ట్ వీక్ నుంచి తగ్గిపోతుంది. ఎందుకంటే హాలిడేస్ సన్ అయిపోయినాయి కాబట్టి ఇక 700 ఇది నా హైయెస్ట్ పే స్లిప్. నాకైతే అవసరం ఉన్న టైంలో 700 చాలా అవసరం వచ్చింది నాకు ఇప్పుడు. సో యా అంతే ఇంకా అంతే అంటే నాకైతే దిస్ ఇస్ అసలు 700 చూసుకున్న తర్వాత నాకు ఇంత పే స్లిప్ వచ్చిందంటే నేనే నమ్మలేకపోతున్నా. 700 నాకు ఇదే ఫస్ట్ టైం. నాకు హాలిడేస్ పెట్టుకుంటాను కదా, అంటే మంత్ ఎండింగ్ అనమాట. అయితే యాక్చువల్లీ ఎట్లా అంటే యూకేకి మంత్ ఎండింగ్ అనమాట. అంటే మీన్ మార్చ్ 31 లోపు కొన్ని హాలిడేస్ అనేటివి ఉంటాయి అనమాట. హాలిడేస్ ఈస్టర్ హాలిడేస్ ఉంటాయి. అప్పటికి పే అన్నిటివి హాలిడేస్ అనేటివి ఎండ్ అవుతాయి అనమాట. సో నేను హాలిడేస్ పెట్టుకున్నా కాబట్టి నాకు 700 అయితే వచ్చింది. సో నాకు చాలా ఇంపార్టెంట్ ఇవి. అండ్ ఇంకోటి నా హైయెస్ట్ పే స్లిప్ ఇప్పుడు ఇంకొక అన్నయ్య ఉన్నాడు, ఆయన లాస్ట్ కి చూపెడతాము. నా హైయెస్ట్ పే స్లిప్ అయితే ఇప్పుడు ఆయన పేరు మహి అనమాట. రామన్న లాస్ట్ కి చూపెడదాం ఎందుకంటే ఆల్రెడీ తీసుకుంది కదా. సో ఏం కాదు చూపెడదాం, టెన్షన్ ఏం లేదు. రామన్న కూడా ఆయన విఐపి అనమాట. కాకపోతే మాకు బిగ్గెస్ట్ విఐపి అయినా మాకు. కాకపోతే ఆయనది ఇప్పుడు చూపెడతాం. అన్న ఇట్రా 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 ఇప్పుడు కూడా ఇప్పుడు చూడు పని 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 అంటాడు. నువ్వు ఇట్రా ఇట్రా నీ పే స్లిప్ అది ఏందో చూపెడితే ఒకసారి జర నీ ఎక్స్పీరియన్స్ మన వాళ్ళు చెప్తావా? పే స్లిప్ అంటే ఎంత పని చేస్తే అంత డబ్బులు, ఎంత కష్టపడితే అంత. అంతే ఇగో గైస్ ఎప్పుడు చెప్తున్నా కదా, ఎప్పుడు చూడు పని 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 పని. ఒక రోజు వీక్ ఆఫ్ వద్దు ఏదొద్దు, ఎప్పుడు చూడు పని అంటాడు. అంతే కదరా, మనం వచ్చింది కష్టపడి సంపాదించడానికి కదా. డబ్బులు కష్టపడాలి గైస్. ఒక రోజు వీక్ లో ఒక్కసారి ఆఫ్ తీసుకోవాలి, అది కూడా వద్దు నాకు అంటాడు. ఆ వీక్ ఆఫ్ దొరికినా ఏం చేస్తాడు, బయట పోతాడు. బయట పోతాడు అంటే బయట కూడా పోడు, ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో ఉంటే డబ్బులు ఖర్చు, షిఫ్ట్ కి వెళ్తే డబ్బులు. ఇది చూడరు గైస్. ఇప్పుడైతే మీరు అసలు షాక్ అయిపోతారు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, మేనేజర్లకి కానీ ఏ మేనేజర్ కి కూడా అన్ని హవర్స్ రావు, మనకి వస్తాయి. ఎట్లా అంటే ఏమంటారు మా విఐపి ఇది నా పే స్లిప్ అనమాట. ఇది 2 weeks కి శాలరీ నాది. అందులో టోటల్ వచ్చేసి 1422 pounds వచ్చింది. దాంట్లో 262 అనేది ట్యాక్స్, గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అవుతుంది. అన్నీ కట్ అయిన తర్వాత రిమైనింగ్ మనకు ఎంత వచ్చిందంటే అన్నీ కట్ అయిన తర్వాత 1159 pounds అయితే వచ్చింది నాకు 2 weeks శాలరీ. 2 weeks అంటే ఎంత అని మీకు గైస్ నేను ఇండియన్ కరెన్సీలో మీకు చూపెడతాను. అంటే మామూలుగా చెప్పాలంటే మా స్టోర్ లో ఇదే హైయెస్ట్ శాలరీ అనమాట. నాతో పాటు 2 weeks కి ఎవడు ఇస్తాడు గైస్ అంత శాలరీ? నేను చెప్తున్నా కదా, నేను మీకు చూపెడతా కూడా. ఎంత అన్నావు? 1159 గైస్ 1159 అన్నాడు. నేను చూపెడతాడు ఇప్పుడు. ఉంటది 1,30,40,000. ఎంత? 1250. 1159 గైస్ 2 weeks కి ఎంత సంపాదించింది తెలుసా? 1,44,000. ఎవరు సంపాదిస్తారు బ్రో 2 weeks కి? 2 weeks కి ఇంత గణమా? అందరిలో దరిచెస్ట్ కిడ్ అనమాట. అయినా మాకు అందరికి ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. సారీ గైస్, నాకు షిఫ్ట్ టైం అయిపోయింది. సో గైస్ ఏంటంటే ఆయన ఎప్పుడు ఎవడు పని 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 పని, ఎప్పుడు ఏడ తిరిగాడు అనమాట. ఎప్పుడు ఎవడు పని అంటాడు. సో ఇంట్లో ఉంటే ఏమొస్తారా, ఆడిపోతే డబ్బులన్నీ వస్తాయి. అది కూడా ఇది కూడా పాయింటే. మనము పార్ట్ టైం మనం చేయొద్దు, ఓన్లీ 20 గంటలు వేయాలి. ఆయన ఎట్లా అంటే చాలా కష్టపడతాడు, చాలా పని చేస్తాడు. నేను చెప్తున్నా లిటరల్లీ మా జనరల్ మేనేజర్ అని ఉంటది, ఆమె కూడా అన్ని రావు అవర్స్, అయినా కానీ వస్తాయి. ఎందుకంటే చాలా పని చేస్తాడు, మంచిగా చేస్తాడు, ఏదున్నా మంచిగా ఉంటాడు. A few moments later.
కదా అక్షత ఇప్పుడు నేను ఏం అడుగుతా అంటే వీళ్ళని ఇప్పుడు శాలరీ పడుతుంది ఈరోజు, సో వాళ్ళు ఏం చేస్తారు అనేది నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ పర్సనల్, కాకపోతే నాకు ఎందుకు అడుగుతుంది, మనం కొంచెం దులపలు ఎక్కువ ఉంటాయి అనమాట. అదే అనుకోరి. ఇప్పుడు మా అక్కడ అడుగుతా, నువ్వు ఇప్పుడు నీకు ఆ పైసలు పడతాయి ఎంత, సంథింగ్ 499 సంథింగ్ పడతాయి, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? 499 పే స్లిప్ జనరేట్ అయింది కదా, శాలరీ 499 పడుతుంది. 499 pounds వస్తుంది. సో నువ్వు 5,555 వస్తుంది. నిన్న చూపిస్తే ఎక్కువ వచ్చింది కదా, 5 సంథింగ్ వచ్చింది కదా. ట్యాక్స్ కట్ అయ్యి 499. ఓకేనా? ట్యాక్స్ కడుతుంది. నీది చెప్పు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పటికైతే ఏం లేదు, నెక్స్ట్ పేకి ఆలోచిస్తా. ఈ వీక్ అయితే నా ఈ వీక్ బర్త్డే ఉంది, సో బర్త్డేకి అయిపోతాయి పైసలు. అది చాలా ఇంకా ఎక్కువ అవుతుంది, బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ. ఇప్పటికైతే నేను అదే అనుకుంటున్నాను, బర్త్డే ఉంది కాబట్టి అంత బర్త్డేకి వెళ్ళిపోతుంది. దావత్ ఇస్తున్నావు కదా, నేను ఎప్పుడైనా తీసుకునే అడిగే వాళ్ళు వీళ్ళు కాబట్టి ఆబ్వియస్ అంత వాళ్ళకే పోద్ది. సరే సరే ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ శాలరీతో? ఏం చేద్దాం అనుకున్నా, ఫస్ట్ నేను నాకు ఇవ్వచ్చు ఇద్దాం. నేను ఇస్తాను దావత్ పే మొత్తం నువ్వు ఇచ్చేసేయి మరి. సరే, నా బర్త్డే దావత్ కి మీరు ఇవ్వాలి మరి. ఎందుకు ఇస్తాం? నా పే అంతా నీకు ఇస్తున్నా కదా, పే మొత్తం ఇస్తావా? మరి నీ బర్త్డే మంత్ పే నాకు ఇస్తావా? సరే చెప్పు, ఇప్పుడు నువ్వు సరే నీ పే నాకు ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వాలి? నేను అప్పున్నా ఫస్ట్. నువ్వు జాబ్ పెట్టుకున్నావు, మంచిగా దావత్ ఇస్తున్నావు, ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చిన మ్యాటర్ కాదు, నేను అట్లాంటి కష్టాలు పడ్డావా? పర్లేదు మరి అందుకే నాకు అట్లా. సరే 555 కదా, 100 pounds అట్లా. సరే చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. సరే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ నేను జాకెట్ కొనుక్కోవాలి. జాకెట్ కొనుక్కోవాలి, ఓకే. ఎందుకంటే తర్వాత వింటర్ వస్తుంది. నేను ఎప్పుడో చెప్పినా ఈమెకి జాకెట్ తీసుకోమని, కానీ ఈమె తీసుకోలేదు. ఎందుకంటే తర్వాత సమ్మర్ వస్తుంది, ఎందుకులే వేస్ట్. ఎందుకు ఈమె తీసుకోలేదా మా అక్క మరి జాకెట్? అప్పటికి ఇంకా అక్కకు ఒక్కటి కూడా లేదు, జస్ట్ ఇండియాలో యూజ్ చేసే స్వెటర్. సరే నాకు ఏమైనా పీసులు మరి చాక్లెట్ కనీసం చాక్లెట్ ఇప్పి మన చాక్లెట్ తీసుకోస్తాను. స్నిక్కర్స్ బ్యాగ్ ఉంది. దొంగ కాదు అది ఆయన వాళ్ళు అన్ని బిజినెస్ స్పీకర్స్ లిటరల్లీ 3 weeks అవుతుంది గైస్. ఆ చాక్లెట్ తింటలేదు, పక్కన నేను ఎన్నిసార్లు అడిగినా తెలుసా, చాక్లెట్ ఉందా అని. ఇప్పటిదాకా చాక్లెట్ ఇవ్వలేదు నాకు, చూసినావా? నేను ఎన్ని చేస్తా తెలుసా, సగం తిన్నా తీసుకొస్తా. తిన్న సగం ప్యాకెట్ తీసుకొచ్చి నాకు ఇస్తా ఉంటుంది చూసిరా. సరే సరే ఇంకేం చేసావు చెప్పు. ఇంకేం చేస్తా అంటే ఈఎంఐ కట్టాలి ఫస్ట్. ఈఎంఐ కట్టినాక జాకెట్, మిగతా అన్ని పైసలు రెంట్కే పోతాయి. ఎంతైనా మీకు రిచ్ కిడ్స్ రా. నా రెంట్కి పోతే మళ్ళీ ఫుడ్ చేయకండి షారీ గారు, ఎందుకంటే ఆబ్వియస్ మీ ఇద్దరికి సర్లే మాకేం చేస్తావు చెప్పు ఫస్ట్. మనది నేను మీలకి ఓపెన్ గా చెప్తాను అనుకుంటారా, అవన్నీ పర్సనల్ ఉంటాయి. చెప్పినా కదా మన అన్ని పర్సనలే. చెప్పురా. ఓకే పర్సనల్ అంటుండే కదా, లిటరల్లీ నేను ఆ వీడియో తీస్తాను మీకోసం, వాడి పే స్లిప్ అమౌంట్ ఏం చేశాడు అనేది. ఇట్స్ మై, నేను నా నెక్స్ట్ వీడియో అప్కమింగ్ వీడియో అదే ఉంటుంది అనమాట. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతవరకు అనమాట, చూసారు కదా మా పే స్లిప్ మాది. అదైతే నెక్స్ట్ వీడియోస్ లైక్ ఏం కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, అండ్ మీ నుంచి మాకు సజెస్ట్ చేస్తే మేము ఆల్మోస్ట్ దాంట్లోనే వెళ్తాం అనమాట. మేమైతే ఒకసారి కెమెరా అటు లుక్ వేసుకోరా, అటు లుక్ అయ్యారా. మా డాన్స్ చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ పర్సన్ అనమాట మాకు, చాలా ఎంటర్టైన్ చేస్తాడు. ఈడనే కాదు, స్టోర్ లో కూడా మాకు ఎంటర్టైన్ చేస్తాడు చాలా. బట్ చెప్పాలి అంటే మేము అందరం కూడా ఒకటే దగ్గర వర్క్ చేస్తాము. 5 members అంటే 4 కనిపిస్తారు కదా, ఇంకో పర్సన్ కెమెరా ఇంటర్వ్యూ ఆయన బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసాం అనమాట ఏంటి అనేది. సో మేము గైస్ మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసినాం అనమాట యూట్యూబ్ ఛానల్. సో మాకు మీ నుంచి అయితే సపోర్ట్ అయితే కావాలి. సో మేమైతే మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం మా దగ్గర నుంచి అయితే. సో ఫ్యూచర్ వీడియోస్ లో కూడా ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది కూడా వీడియోస్ లో అయితే వీడియోస్ అయితే మేమైతే పెడతాము. సో గైస్ చలో బై బై. ఈరోజు వీడియో అయితే ఇంతే. సో గైస్ నాకైతే నేను అడుగుతుంది ఒకటే, నాకైతే మీ నుంచి సపోర్ట్ అవ్వాలి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, సో షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి.